నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51 అధ్యాయం 12 వచనం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఓదార్పు లేనటువంటి స్థితిలో ఉన్నావో, నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి కావచ్చు, నువ్వు ఏ స్థితిలో అయితే ఓదార్పు లేనటువంటి పరిస్థితిలో ఉన్నావో, నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు నిన్ను ఓదార్చకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నిన్ను చేరదీయకపోయినా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఓదార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నిన్ను చేరదీసి నీ ప్రతి సమస్యల్లో, నీ ప్రతి కష్టములో, నీ ప్రతి బాధలో, నీ ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో నీకు ఓదార్పును దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి అయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచే, నమ్మకం ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఏ స్థితిలో అయితే ఓదార్పును కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే ఓదార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారు, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని ఈ దినాన ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.